నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఉస్మానియా యూనివర్సిటీకి అక్క మీటింగ్ ఉంది రావాలని అన్నప్పుడు నిజంగా నాకైతే మనసు ఉప్పొంగింది. ఎందుకనంటే యూనివర్సిటీలో ఒక మీటింగ్లో పాల్గొనాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ యూనివర్సిటీకి అనేక మంది ఉద్యమకారులను, అనేక మంది మేధావులను అందించినటువంటి ఒక విశ్వవిద్యాలయము, ఒక పవిత్ర స్థలంగా నేను భావిస్తాను. ఈ యూనివర్సిటీకి నేను ఇక్కడ చదువుకోకపోవచ్చు, కానీ ఈ యూనివర్సిటీకి నాకు ఒక చిన్న పేగుబంధం ఉంది. జార్జి రెడ్డి జంపాల రంగవల్లక్క వారు పెట్టినటువంటి ఉద్యమ బాటలో నేను సైతం 7 సంవత్సరాలు ఆ విప్లవోద్యమంలో పనిచేసి, ఆ విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు ఫౌండర్ మెంబర్గా ఉండి తెలంగాణ రాష్ట్ర సమితికి మహిళా అధ్యక్షురాలుగా ఆ రోజు కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలో ఇదే యూనివర్సిటీలో అనేక ఉద్యమాలకు, అనేక మీటింగ్లకు ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాగస్వామ్యంగా కంచెలు యూనివర్సిటీకి రావాలంటే అనేక రిస్ట్రిక్షన్స్. అలాంటి సందర్భంలో నేను ఇక్కడే పక్కనే ఉంటాను టీడీ కాలనీలో. అక్కడి నుంచి మార్నింగే యూనివర్సిటీకి వచ్చి వాకింగ్, అక్కడి నుంచి ఇక్కడ వరకు వాకింగ్ వచ్చి ఈ ఉద్యమ నిలయానికి, ఈ ఉద్యమ స్థావరానికి, అనేక మంది విప్లవ ఉద్యమాలను అందించినటువంటి ఈ దేవాలయానికి ఒక నమస్కారం పెట్టుకొని, అమ్మా ఈ యూనివర్సిటీ నుంచి ఇంకా కొంతమంది ఉద్యమకారులను ఇవ్వు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ఒక నమస్కారం చేసుకొని నేను తిరిగి వెళ్ళిపోయేదాన్ని. అట్లా ఈ యూనివర్సిటీ నాకున్నటువంటి చిన్న పేగుబంధం. దాని తర్వాత మనందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇక్కడి నుంచి వెళ్ళి విప్లవోద్యమంలో అమరులైనటువంటి వాళ్ళే కాకుండా తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతూ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో కూడా మేము సైతం ఈ తెలంగాణ రాష్ట్ర విప్లవోద్యమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి అసూలు బాసినటువంటి విద్యార్థి అమరవీరులు ఈ తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నారు. మనం చూసాం ఇక్కడే పెట్రోల్ పోసి తలగబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉరి వేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు, చనిపోతూ జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు, అనేక ఆశలు, అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అని చెప్పేసి మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాటి రజాకార్ల దోపిడీ కన్నా, బ్రిటిష్ వాళ్ళ దోపిడీ కన్నా 10 రెట్లు ఎక్కువైపోయి అణిచివేతకు ఆస్కారంగా నిలిచినటువంటి ఈ రాష్ట్రంలో మనం బతికినాం. ఏ ఉద్యమాలతో నిలయంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మనం, అదే ఉద్యమాలను అణిచివేసే ప్రక్రియ ఈ రాష్ట్రంలో కొనసాగింది. దానందరూ కూడా మనందరికి కూడా తెలుసు. ధర్నా చౌకులు బంద్, ఉద్యమాలు బంద్. ఎవరైనా గట్టిగా మాట్లాడితే గట్టిగా రాస్తే కూడా ఆ పత్రికల మీద కూడా బ్యాన్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అందుకే ఇవాళ 10 సంవత్సరాల తర్వాత నాడు ఏ తెలంగాణ తల్లినైతే మనం నిలువెల్లా కొలుసుకున్నామో అదే తెలంగాణ తల్లి దొరల గడిలో బందీ అవుతా ఉంటే ప్రజలు ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి, పేదవాళ్ళు కోరుకుంటున్న రాజ్యం రావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో మనందరూ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డటువంటి కంచెలను సైతం, ఇనుప కంచెలను సైతం పక్కకు జరిపేసి ఇవాళ ప్రజా పాలనకు ఒక నాంది పలికినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ మనందరం కూడా
నీళ్లు నిధులు నియామకాల పేరుతోని ఎదురు చూసినాం. 10 సంవత్సరాల కాలంలో నియామకాలు ఎవరికి జరిగినాయో మనందరికి కూడా తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకన్నా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా బాగా ఉపన్యాసాలు వేయగలుగుతారు, విశ్లేషణ కూడా చేయగలుగుతారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అలాంటిది. నేను కూడా ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేధావుల ముందు మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని ఆలోచించుకొని మాట్లాడుతూ ఉన్నా. అందుకే ఇవాళ 10 సంవత్సరాల ఎదురు చూపుల నుంచి మొదలుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇనుప కంచెల ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి, దొరల పరిపాలనను పక్కకు నెట్టి, ప్రజాస్వామిక పరిపాలనలో ప్రజా తెలంగాణలో సుమారుగా 53,000 పైన ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సరంలో ఇచ్చుకోగలిగినామంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మార్కుగా ఇవాళ మనం మార్కులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అంటే విప్లవోద్యమాలకు నిలయం, ప్రశ్నించే తత్వానికి నిలయమే కాదు, మంచి చేస్తే అభినందనలు కూడా తెలియజేస్తామని చెప్పేసి ఇవాళ అభినందన సభ, కృతజ్ఞత సభ నిర్వహించినటువంటి మీ అందరు కూడా ఇవాళ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరు కూడా ఒక మాట ఇస్తా ఉన్నాం, రేవంత్ అన్న ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యమైనటువంటి ఆ భాగస్వాములుగా మీ అందరు కూడా ఒక మాట ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మీరు ఇది కావాలి అని చేసి ఉద్యమాలు చేసే అవకాశం లేకుండా పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకునే విధంగా, కృతజ్ఞత సభలు పెట్టుకునే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా మాట ఇస్తా ఉన్నాం. మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పరిపాలన నుంచి, ఒక దొరల పరిపాలన నుంచి, ఒక గడియల పరిపాలన నుంచి మనందరం కూడా బయటకు వచ్చినాం. సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఏది కావాలన్నా ప్రేమతో అడిగి తెలుసుకుందాం, ప్రేమతో అడిగి తీసుకుందాం. ఇది మన ప్రభుత్వము, మన రాజ్యము, మన ప్రజా ప్రభుత్వం అని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా మళ్ళీ ఎక్కడ అవకాశం వచ్చినా మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు, ఏ మంచి పని తీసుకున్నా మనందరు కూడా తెలుసు, మన ఇంట్లో మన తల్లి ఉంటుంది. ఒకటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో తల్లి ఉంటుంది, మన పక్కింట్లో మనందరం కూడా ఆడపడుచులను చూస్తూ ఉంటాం. ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపంగా మన ఇంట్లో మన తల్లి ఉంటుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెట్టినటువంటి కవిత రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని పక్కకు జరిపి, దొరసాని వేషంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని పక్కకు జరిపి, ఒక తెలంగాణ రాష్ట్రంలో సాటి శ్రామిక మహిళ రూపంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళని, తల్లిని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అందుకే ఇవాళ ఇది మన ప్రభుత్వంగా, మన రాజ్యంగా, మన రేవంత్ అన్న రాజ్యంగా, పేదల రాజ్యంగా, పేదల పరిపాలనగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మానవతారాయ్ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ అందరు చెప్పాలి, మీ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.